వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి కరుణాకటాక్షము చూపి గడిచిన రాత్రి అంతా ఆయన రెక్కల నీళ్ళు కాపాడాడు. ప్రియులారా, వేయి కొనలు ఇచ్చి దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు. అందుకే మనం అందరం దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినది. ఈ శుభదినాన దేవుడు ప్రేమించి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు పలుమారలు దేవుని యొక్క ఆజ్ఞలను ఆలకించమని, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించమని, నా సన్నిధిలో ఉండమని, నా మాట ప్రకారం జీవించమని నేను ఎంతో కోరుకుంటూ ఉన్నానని పలుమారలు భక్తులతో దేవుడు మాట్లాడినట్టుగానే మనతో కూడా అనేక మారలు దేవుడు మాట్లాడి నేనెంతో కోరుచున్నానని దేవుడు అంటూ అలనాడు భక్తుడైనటువంటి సొలొమోను మహారాజును దేవుడు దర్శించి కోరిక ఏంటో అడిగితే నిశ్చయముగా నీ కోరిక తీరుస్తానని దేవుడు మాట్లాడతాడు. అప్పుడు సొలొమోను మహారాజు నా కోరిక ఏం లేదయ్యా అంటే, నీకు ఏం కావాలో కోరుకో, నీకు ఏది ఇష్టమో కోరుకో, నీకు ఏం కావాలంటే అది ఇస్తానని పలుమారులు దేవుడు అన్నప్పటికీ ఆయన నాకేం అవసరం లేదయ్యా, నీ ప్రజలకు న్యాయం తీర్చినట్లుగా జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించు అని అంటాడు. అప్పుడు దేవుడు సంతోషపడిపోయి ఎంతో ఇష్టంతో ఆయనకు జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను ఇస్తాడు. దేవుడే కోరుకోమంటే భూలోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఉన్నారు. అయితే ఈయన మాత్రం దేవుని యొక్క జ్ఞానమును కోరుకుంటూ, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటున్నా. దేవుడు ఎంతో కోరుకుంటా ఉంటే మనం లోకాన్ని ఎంతో కోరుకుంటూ ఉన్నాం. లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన వాటిని ఎంతో మనం కోరుకుంటూ ఉన్నాం. అయితే దేవుడు అంటున్నాడు, నా మాటలు నీవు ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలె, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉండునంటూ ఉన్నాడు. క్షేమము దానంతట అదే మన వెంట వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని ఆజ్ఞానుసారంగా మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు క్షేమం మనకు తెలియకుండానే మన వెంట వస్తూ ఉన్నది. నీతి సముద్ర తరంగముల వలె మన మీదకి వస్తూ ఉంటుంది. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మన క్షేమము నది వలె ఉండాలని, నిత్యము అది పొర్లుతూ ఉండాలని, క్షేమం మన వెంట ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని నా ఆజ్ఞానుసారముగా నా ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల మీ క్షేమము, అలాగే మీ సమాధానం, మీ సంతోషం ఎప్పుడు మీతోనే ఉంటుందని దేవుడు పలుమారలు అంటాడు. అలాగే కృపాక్షేమములే నా వెంట వచ్చినట్టు నువ్వు సహాయం చేయి అని భక్తుడైన దావీదు దేవుణ్ణి వేడుకుంటాడు. ప్రియులారా, అలాగే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో క్షేమం కలుగు చేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము వినుట వలన మన క్షేమం కలుగుతూ ఉంటే, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడం వలన మన క్షేమం కలుగుతూ ఉంటే, అసలు దేవుని వాక్యం చదవడం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని వినడం కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం కానీ మనం చేయకపోతే మనం క్షేమానికి ఎంత దూరంగా ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఒకవేళ అసలు మనకు బైబిలే లేదనుకోండి, అలాంటి పరిస్థితుల్లో మనం క్షేమాన్ని ఎప్పుడు పొందుకుంటాం ప్రియులారా? అలనాడు ఇంగ్లీష్ వారందరూ కూడా, దొరలంతా మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు వారిలో ఒక వ్యక్తి బైబిల్ని తర్జుమా చేయాలని ఆశపడ్డాడంట. తెలుగులో తర్జుమా చేయాలి, ఇంగ్లీష్లో ఉంటే అందరూ అర్థం చేసుకోలేరని ఒక ఇంగ్లీష్ ఆయన వచ్చి ఒక వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు. ఏమనంటే, బైబిల్ను తర్జుమా తెలుగులోకి తప్పులు లేకుండా చేస్తారా అని ఒక వ్యక్తిని అడిగితే ఆయన చెప్పాడంట, నాకు రాదయ్యా, ఇంగ్లీష్కు నాకు అంత ఎక్కువ పరిచయం లేదు, కాబట్టి
నా తమ్ముడు ఉన్నాడు ఆర్ఆర్కే మూర్తి, ఆయనకైతే చాలా చక్కగా ఇంగ్లీష్ వస్తుంది, తెలుగులో కూడా చాలా జాగ్రత్తగా ట్రాన్స్లేషన్ చేస్తాడు అని చెప్పారంట. అప్పుడు ఆయన, ఇంత అమౌంట్ ఇస్తాను నీకు, ఇంగ్లీష్ బైబిల్ని తెలుగులోకి తర్జుమా చేయాలని ఆయనకు చెప్పారంట. ప్రియులారా, ఆర్ఆర్కే మూర్తి అనేటువంటి దైవజనుడు అమౌంట్ కోసం, అంటే తర్జుమా చేస్తే అమౌంట్ వస్తుంది కదా అని, తప్పులు లేకుండా రాయాలి కదా అని పలుమారులు దేవుని యొక్క వాక్యాన్ని చదివాడంట. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని పలుమారులు చదివి చదివి తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేశాడంట. ఆర్ఆర్కే మూర్తి గారి బ్రదర్ అన్నాడంట, అరే జాగ్రత్త, చదివి చదివి నువ్వు క్రైస్తవుడు అయినా అయిపోయావు అంటే, అలాంటిదేమి లేదు, ఇంకా నేను బైబిల్లో ఏమైనా తప్పులు ఉంటే చూస్తాను తప్ప నేను అట్లా క్రైస్తవ్యంలోనికి మారే వ్యక్తిని కాదు అని అన్నాడంట. అలాగా ఆయన ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత వాళ్ళ బ్రదర్ వచ్చి ఈయన అడుగుతూ ఉన్నాడంట, ఏరా ఏంటి పడిపోయావా ఏంటి, ఆ వాక్యానికి నువ్వు లోబడిపోయావా ఏంటి అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, అయిపోయింది నా పని అన్నాడు. అప్పటికి వాక్యంలో ఉన్నటువంటి సారాంశాన్నంతా, సత్యాన్నంతా, సమాధానాన్నంతా, క్షేమాన్నంతా కూడా ఆయన గ్రహించాడు. ప్రియులారా, గ్రహించి మారుమనసు పొంది దేవుని బిడ్డగా మార్చబడి గొప్ప దైవజనునిగా ఆర్ఆర్కే మూర్తి గారు పిలువబడ్డాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సమాధానాన్ని, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి క్షేమమును, దేవుని వాక్యములో ఉన్నటువంటి స్వస్థతను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి దీవెనలను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి రక్షణను వారు అనుభవించారంట. ప్రియులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం ప్రభు బిడ్డలమైనటువంటి మనం అందరం ఈ సత్యాన్ని గ్రహిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అనేటువంటి మాట భక్తుడైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారికి చాలా ఇష్టమైపోయిందంట. ఆ మాట చేత ఆయన ఆకర్షింపబడ్డాడంట. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని మనం పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవలసి ఉన్నది, వినవలసి ఉన్నది. ప్రియులారా, అలాగ వినవలసి ఉన్నదని, చదవలసి ఉన్నదని దేవుడు నేనెంతో కోరుచున్నానని దేవుడు కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి జీవాన్ని, క్షేమమును, శాంతిని, సమాధానాన్ని పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై మనం జీవించదుముగాక. దేవునికి ఇష్టలముగా యోగ్యులముగా వర్ధిల్లుదుముగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాది దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తున్నాను. ఈ శుభదినాన నీవు నా ఆజ్ఞలు గైకొనవలనని నేనెంతో కోరుచున్నానని మీరు ఆజ్ఞాపించారు. మీ మాట ప్రకారం ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీ బిడ్డలు మీ మాట ప్రకారం జీవించి మీ ఆశీర్వాదాన్ని పొందుకుందరుగాక. మీ మాట ప్రకారం జీవించి మీ బిడ్డల కొరకు మీరు దాచి ఉంచిన క్షేమమును అనుభవించుదురుగాక. నా యేసురక్షకుడా మీ స్తోత్రాలు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. మీ కరుణా కటాక్షము సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మేలు చేయమని, రక్షణ లేని వారికి రక్షణ, స్వస్థత లేని వారికి స్వస్థత, శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం అనుగ్రహించి మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన దయచేయమని, అలాగూ వారి విద్య, బుద్ధి, తండ్రి ఎగ్జామ్స్లో, జాబ్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, అలాగే తండ్రి సంతాన విషయంలో, అప్పుల్లో, కేసుల్లో, గొడవల్లో, హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల విషయంలో, అన్ని విషయంలో మీ కృపను మెండుగా నిండుగా అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని దీవించమని మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.